ఎప్పుడైతే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడం నేర్చుకుంటారో అప్పుడు నీ కుటుంబాన్ని బట్టి గొప్ప మార్పు, నీ కుటుంబంలో గొప్ప మార్పు నువ్వు చూడగలవు. మేలుడు ఆశీర్వాదాలు రావాలంటే ఆకాశం నుండి ఊడిపడవు. అర్థమవుతుందా? దీవెనలో ఆశీర్వాదాలు రావాలంటే ఆకాశం నుండి ఊడిపడవు. ఆకాశం నుండి రావయి. నువ్వు చేస్తున్న పనిని బట్టే దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? దీవెనలు కొమ్మరిస్తూ ఉంటాడు. ప్రార్థన మాని ప్రార్థన లేనటువంటి జీవితం. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు ఉంటే వాళ్ళ నిమిత్తం దేవుని సన్నిధిలో మధ్యాహ్న కాల సమయం అడగండి, ప్రభువా నా ప్రార్థనను బట్టైనా నా భర్తను నా పిల్లను మార్చి వాడు కూడా నాతో పాటు మోకరించాలి, మోకాళ్ళ మీదకు రావాలి, వాడు కూడా ప్రార్థించేటట్లుగా వాడిని చెయ్యి ప్రభు అని అతని గురించి నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఏం చేస్తాడు తెలుసా? అతను కూడా నీతో ప్రార్థనలో ఏకీభవించేటట్లుగా దేవుడు అతని మనస్సును